ఏంటి అర్జున్ గా రమ్మన్నావు? మా నాన్నకి 5 కోట్లు కట్టం కావాలంట. అదేంటి నిన్న మార్నింగ్ వద్దన్నారుగా? రాత్రి మందేసి కావాలన్నాడు. మరేం చేద్దాం? రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్, 2 దండలు, 3 ముళ్ళు, 4 సంతకాలు, 5 నిమిషాలు, మ్యారేజ్ ఓవర్. కరెక్టేనంటావా? నువ్వు కళ్ళు మూసుకొని రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకో, మా నాన్న నోరు మూసుకొని పెళ్లి ఒప్పుకుంటాడు. నాది గ్యారంటీ. యాక్చువల్లీ నాకు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం. మరి చెప్పవే పదా. రిజిస్టర్లో సంతకాలు చేయండి. దండలు మార్చుకోండి. ఎలా వేసుకోండి అమ్మా. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికా పెళ్లి చేసుకుంది? ఇద్దరం కలిసి ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఆయ్ ఆయ్ ఆయ్. ఓహో, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత ఏం చేయాలి నేను చెప్తా. కళ్ళు కనిపించట్లేదా? ఇంత పెద్ద బండి కనిపించట్లేదా? మామయ్య గారు, కోడపిల్ల కోడపిల్ల నువ్వా? నీకు పెళ్ళయిందా? అంటే మామయ్య. చిచ్చి, నన్ను అలా పిలవకు. అంకుల్, అలా కూడా పిలవకు. ఒక్కసారి పెళ్ళయ్యుండి మళ్ళీ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వస్తావా? సెకండ్ హ్యాండ్ చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నా, సెకండ్ హ్యాండ్ కోడలు నేను మాత్రం ఒప్పుకోను. సెకండ్ హ్యాండ్ అంటే హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది మామయ్య. మావయ్య పెళ్ళైంది మీ అబ్బాయితోనే. మా అబ్బాయితోనా? అవును, మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సుప్రీం కోర్టులో తీర్పు అయిపోయాక పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టుగా నేను పెళ్లికి ఒప్పేసుకున్నాక కూడా బుద్ధి లేకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? కొంపతీసి మన నిచ్చిన మ్యాటర్ తెలిసిపోయిందండి నాన్న. నోర్మై, వాడికి తెలియపోయినా నువ్వు చెప్పేలా మీరు 5 కోట్లు కట్నం అడిగారంట. నేనా? నేను కేసుడి పైన నా క్లయింట్ కూడా ఇంత బ్యాడ్ చేయలేదు. అయినా నేను కట్నం అడిగానంటానికి సాక్ష్యం ఏంటి? ఏ లాయర్, నీ తెలివితేటలు కోర్టులో చూపించు, నా దగ్గర కాదు. నేను సెటిల్మెంట్లే కాదు, మర్డర్లు కూడా చేస్తాను. మీరు మర్డర్లు చేస్తే మేమేమైనా చేతులు కట్టు కూర్చుంటామా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమా? ఈ చేసినాక మర్డర్ కేసు ఏంటి బట్టి? మొన్నటి నుంచి చూస్తాను రా, బడ్డీ బడ్డీ ఏంట్రా, నడ్డి విరగదంతా. కూల్ కూల్ నాన్న, నువ్వు ఫోటోలు తీయించి, పత్రికలు వేసి, బంధువుల్ని పిలిచి, అక్షంతలు వేసి అంత బారాగలేక తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీనికి గొడవలు ఎందుకు? ఆయన చెప్పినట్టు పెళ్లి ఎలాగా అయిపోయింది కదా బాబాయ్ గారు, ఆ తర్వాత కార్యక్రమం కానిచ్చేద్దాం. ఇది పద్ధతి. ఆ పని మీద ఉంది. నువ్వు రామ్మా. అయితే ఇప్పుడు నీ బాధంతా చీప్ గా గిఫ్ట్ల గురించా? చిచ్చే, కాంప్రమైజ్ అయి కింద ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాక పైకి చూడటం చాలా అన్యాయం. అరేంజ్మెంట్స్ ఏంటి? పెళ్లి ఎలాగో శాస్త్రోక్తంగా జరగలేదు కాబట్టి